సంగారెడ్డి ఐబిలో రాహుల్ గాంధీ 56వ జయంతిని ఘనంగా నిర్వహించి చిన్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన జగ్గారెడ్డి, రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా ఐబిలో 330 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్న చిన్నారులు. Happy birthday to you, happy birthday to you, Rahul Gandhi ji, happy birthday to you. Adugula chappanta tadiyeyittam, nirvedala kaitalo nirmutattam, swagatamanttu telangana sittam, egire Congress jendaka kadirenu nityam. Mother, Hari, Hari, Hari. Napkin, Hari, Hari, napkin so. आधार कार्ड बाबू రావద్దు మీరు ఎవరు రావద్దు మీరు దూరం ఉండండి పిల్లలతో సార్ మాట్లాడుతూ మీరు దూరం ఉండండి గారి యొక్క 56 సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు మనం సంగారెడ్డి ఆర్ఎండి ఇక్కడ గెస్ట్ హౌస్ లో సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు నాయకుల మధ్యలో మనము రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారు వారి పేరు మీద చిన్న పిల్లలకు ఒక 350 మంది
ఒక 350 మంది చిన్నారి పిల్లలకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో నేను, నా సహచరులు, నా కార్యకర్తలు, నాయకులు అందరము నెత్తికొక చెయ్యి వేసుకొని, ఆర్థికంగా నెత్తికొక చెయ్యి వేసి అందరము కలిసి సంగారెడ్డి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులము డబ్బు సమకూర్చుకొని మరి పిల్లలకు గత కొన్ని నెలల నుంచి కూడా మరి చిన్న పిల్లలకు సంగారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, అందిన వాళ్ళకు మేము సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు స్పెసిఫిక్గా రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంలో, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సందర్భంలో కూడా ఒక 350 మంది చిన్న పిల్లలకు, చిన్న మహిళల పిల్లలకు కూడా, ఆడపిల్లలకు కూడా ఈరోజు 350 మందికి ఇక్కడ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడే రాహుల్ గాంధీ పేరు మీద కేక్ కట్ చేసి విషయం తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్లాగే ఎస్సీ సెల్ చైర్మన్ సి గారి, మరి గోపాలి దివస్ వీళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంలో మరి అక్కడ రక్తదాన శిబిర కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈ దేశ ప్రజలారా, రానున్న కాలంలో ఈ దేశంలో దేశ ప్రజలు క్షేమంగా ఉండాలన్నా, దేశ ప్రజల భద్రత మెరుగుపడాలన్నా, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు సుదీర్ఘమైన సంవత్సరాల పరిపాలనలో దేశ అభివృద్ధికి, దేశ పురోగతికి ఎంతో వాళ్ళు సేవ చేయడం జరిగింది. మన కళ్ళ ముందు చూసినాం. దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల క్షేమం కోసం ప్రధానమంత్రిలో రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి బలి కావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు. అట్లాగే మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ మరి మన మెదక్ నుంచి ఎంపీగా ఉండి, ఈ ప్రాంతంలో మరి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండి, ఈ సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసాట్, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబమే. ఆనాటి కుటుంబమే ఈ మెదక్ జిల్లాలో కాదు, దేశంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఈ దేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, ఇందిరమ్మ పాలన కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మరి దేశ ప్రజలారా, మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మనం చేసుకుంటేనే మన భవిష్యత్తు భద్రత ఉంటుంది. మన భవిష్యత్తు బాగా ఉంటుంది. కాబట్టి